హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. ఈ వీడియోలో మనం బెస్ట్ వెట్ గ్రైండర్స్ గురించి తెలుసుకుందాం. మన ఛానల్లో ఆల్రెడీ మిక్సర్ గ్రైండర్స్ గురించి, జ్యూసర్స్ గురించి, వాటర్ ప్యూరిఫైయర్స్ గురించి వీడియోస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు అవి ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ వీడియో రెఫర్ చేయండి. బెస్ట్ వెట్ గ్రైండర్స్ చూసే ముందు అసలు వెట్ గ్రైండర్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం. మిక్సర్ గ్రైండర్ బెటరా, వెట్ గ్రైండర్ బెటర్ అనేది కూడా చూద్దాం. వెట్ గ్రైండర్ అనేది స్లోగా గ్రైండ్ చేస్తుంది. స్టోన్స్ ఉంటాయి కదా, మనం పాతకాలం రుబ్బు రోలు అంటారు కదా, ఆ రుబ్బు రోల్లో ఎలా అయితే స్టోన్ ద్వారా గ్రైండ్ చేస్తామో అలాగే వెట్ గ్రైండర్స్లో కూడా స్టోన్ ద్వారా గ్రైండింగ్ చేస్తారు. స్లోగా గ్రైండ్ అవుతుంది. ఇలా స్లోగా గ్రైండ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, స్లోగా గ్రైండ్ అయినప్పుడు హీట్ జనరేట్ అవ్వదు. అండ్ హీట్ జనరేట్ అవ్వకపోతే న్యూట్రియంట్ లాస్ అనేది ఉండదు. న్యూట్రియంట్ లాస్ అవ్వదు అండ్ ఆక్సిడేషన్ అనేది కూడా అవ్వదు. మిక్సర్ గ్రైండర్లో మనకు చాలా ఫాస్ట్గా రొటేట్ అవుతుంది. అంటే 15,000 RPM అంత ఫాస్ట్గా రొటేట్ అయినప్పుడు ఏంటంటే కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. హీట్ జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్, కొంచెం న్యూట్రిషన్ వాల్యూ అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. అంటే పూర్తిగా డ్యామేజ్ అవుతుందని కాదు. మిక్సర్ గ్రైండర్ కంటే వెట్ గ్రైండర్ చాలా బెటర్ ఆ విషయంలో. మన సౌత్ ఇండియాలో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, పెసరట్టు అలాంటివి చేసుకుంటాం. వీటన్నిటికీ మనకు బ్యాటర్ కావాలి. ఎక్కువగా ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు వెట్ గ్రైండర్ ప్రిఫర్ చేస్తే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే, వెట్ గ్రైండర్లో ఇలా స్లోగా గ్రైండ్ అయినప్పుడు, అండ్ అది వెట్ గ్రైండర్ అనేది ఓపెన్గానే ఉంటుంది కదా, పైన లిడ్ ఉంటుంది, చిన్న లిడ్ ఉంటుంది, అది మనం రిమూవ్ చేయొచ్చు. లోపలికి ఎయిర్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎయిర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్యాటర్లో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి ఆ బ్యాటర్ చాలా స్మూత్గా అలాగ వస్తుంది. ఈ ఎయిర్ బబుల్స్ వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫెర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది. మనకి ఇడ్లీ అయినా, దోశ అయినా, పెసరట్టు అయినా, వడ అయినా, ఏ ఫుడ్ అయినా ఫెర్మెంట్ అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చాలా యూస్ఫుల్. మన గట్ హెల్త్కి కూడా ఫెర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ చాలామందికి B12 డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటారు కదా, ఇలా బాగా ఫెర్మెంట్ అయిన ఫుడ్స్లో B12 అనేది ఉంటుంది. ఈ వెట్ గ్రైండర్లో ఏంటంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, సో ఫెర్మెంటేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలా ఫెర్మెంటేషన్ బాగా జరిగినప్పుడు గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియా వల్ల ఈ B12 లెవెల్స్ కూడా మంచిగా ఉంటాయి. పాతకాలంలో ఏంటంటే రుబ్బు రోలు వాడేవాళ్ళు. రుబ్బు రోలు ఏంటంటే ఒక సింగిల్ కోన్ షేప్లో ఒక స్టోన్ ఉంటుంది, దాంతో గ్రైండ్ చేసేవాళ్ళు. అలా గ్రైండ్ చేసిన ఫుడ్లో ఫైబర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మినపప్పే తీసుకోండి. మినపప్పులో హస్క్ ఉంటుంది కదా, ఆ హస్క్ లేయర్ స్లోగా గ్రైండ్ చేసినప్పుడు డెస్ట్రాయ్ అవ్వదు. మిక్సర్ గ్రైండర్లో ఫాస్ట్గా రొటేట్ అయినప్పుడు ఆ హస్క్ లేయర్కి కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఇలా వెట్ గ్రైండర్లో బ్యాటర్ డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఇట్లా స్లోగా గ్రైండ్ చేసిన ఈ ఫుడ్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి అది కన్జ్యూమ్ చేసినప్పుడు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సడన్గా ఇంక్రీజ్ అవ్వదు. అదే మనం మామూలు మిక్సర్ గ్రైండర్లో వేసిన ఇడ్లీ, దోశ తింటే మనకు కొంచెం త్వరగా అరిగిపోయి త్వరగా ఆకలిస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఫైబర్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ కొంచెం ఫిల్లింగ్గా అనిపిస్తుంది వెట్ గ్రైండర్లో వేసిన బ్యాటర్. అండ్ దోశ, ఇడ్లీ అవి కూడా దోశ బాగా క్రిస్పీగా వస్తుంది, ఇడ్లీ బాగా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. సో మీరే డిసైడ్ చేసుకోవాలి, అది మీకు వెట్ గ్రైండర్ కావాలా, మిక్సర్ గ్రైండర్ కావాలా అనేది. బోత్ ఆర్ గుడ్ అప్లయన్సెస్. మీరు ఎక్కువ డైలీ బ్యాటర్, ఎక్కువ ఇడ్లీ, దోశ అలాంటివి ప్రిఫర్ చేసే పని అయితే వెట్ గ్రైండర్ తీసుకుంటే బెటర్. అండ్ ఇప్పుడు వచ్చే వెట్ గ్రైండర్స్లో ఏంటంటే కోకోనట్ స్క్రాపర్ అండ్ డఫ్ నీడింగ్ మిషన్లు కూడా వస్తున్నాయి, అంటే చపాతీ నీడింగ్ మిషన్లు కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ అంటే పెద్ద ఏం డిసడ్వాంటేజెస్ కాదు, నార్మల్గా క్లీనింగ్ కష్టం. వెట్ గ్రైండర్ అనేది, వెట్ గ్రైండర్ స్టోన్స్తో వస్తుంది కదా, కొంచెం క్లీనింగ్ అనేది కొంచెం కష్టం. మిక్సీ అయితే క్లీనింగ్ ఈజీ కదా నార్మల్గా. అండ్ ఈ వెట్ గ్రైండర్స్ కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాయి కంపేర్ టు మిక్సర్ గ్రైండర్స్. సో అంతకుమించి ఇంకా డిసడ్వాంటేజెస్ ఏం లేవు. సో ఇప్పుడు మనం వెట్ గ్రైండర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు బెస్ట్ మోడల్స్ చూద్దాం. నేనైతే 4 మోడల్స్ని రివ్యూ చేశాను. ఈ 4 మోడల్స్లో నాకు బాగా నచ్చిన మోడల్ వచ్చి LG అల్ట్రా గ్రైండ్ ప్లస్. LG అనేది చాలా పాపులర్ మోడల్, LG వెట్ గ్రైండర్స్ అనేది. ఈ LG అల్ట్రా 2 లీటర్ మోడల్, అదే బ్యాటర్ ఎక్కువగా వాడే వాళ్ళకి 2 లీటర్ మోడల్ అయితేనే బాగుంటుంది. 1.5 లీటర్, 1.25 లీటర్ కూడా ఉన్నాయి. 1.25 కంటే కొంచెం బ్యాటర్ స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి 2 లీటర్ మోడల్ అయితే బెటర్. దీని కాస్ట్ వచ్చేసి 8,500 అలా ఉంది. 150 వాట్ మోటార్తో వస్తుంది. అండ్ ఈ 150 వాట్ మోటార్కి సేఫ్టీ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ ఈ LG అల్ట్రా 5 ఇయర్స్ వ్యారంటీ వస్తున్నది. మిగిలిన మోడల్స్ ఏవి 5 ఇయర్స్ వ్యారంటీతో రావట్లేదు, 2 ఇయర్స్ వ్యారంటీతో వస్తున్నాయి. నేను మోర్ దెన్ 1 ఇయర్ ఈ మోడల్ వాడాను, చాలా బాగా నచ్చింది. బటర్ఫ్లై బటర్ఫ్లై మోడల్స్ కంటే ఈ LG అల్ట్రా చాలా బాగా నచ్చింది. ఇందులో బ్యాటరీ కూడా చాలా స్మూత్గా వచ్చింది వాటికంటే కంపేర్ టు బటర్ఫ్లై మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. వాటిల్లో స్టోన్స్ వచ్చి నార్మల్ స్టోన్స్ రౌండ్గా ఉన్నాయి. దీంట్లో ఏంటంటే రుబ్బు రోల్ మాదిరి కోన్ షేప్లో స్టోన్స్ ఉన్నాయి. అలా కోన్ షేప్లో స్టోన్స్ ఉంటే ఇంకా బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది. మోడల్ కూడా చాలా రోబస్ట్గా ఉంది. బాడీ ABS ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. బాడీ కూడా చాలా రోబస్ట్గా ఉంది. అండ్ డ్రమ్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ వస్తున్నది.
ఈ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ అనేది డిటాచబుల్. ఈ బ్యాటర్ పిండి కలెక్ట్ చేసిన తర్వాత అలాగే తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది కోకోనట్ స్క్రాపర్ అండ్ డఫ్ నీడింగ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. నాకైతే అన్ని వెట్ గ్రైండర్స్ లోకి బెస్ట్ గా బాగా ఇంప్రెసివ్ గా నచ్చిన మోడల్ ఏంటంటే ఎల్జీ అల్ట్రా గ్రైండ్ ప్లస్. అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి బటర్ఫ్లై నుంచి 2 ఉన్నాయి వెట్ గ్రైండర్స్, బటర్ఫ్లై స్మార్ట్, బటర్ఫ్లై రైనో ప్లస్ అని. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రైనో ప్లస్ అనేది వచ్చి డఫ్ నీడింగ్ మిషన్ తో అటాచ్మెంట్ తో వస్తున్నది. ఈ బటర్ఫ్లై స్మార్ట్ లో డఫ్ నీడింగ్ అటాచ్మెంట్ లేదు, అదొకటే డిఫరెన్స్. రెండిట్లో కోకోనట్ స్క్రాపర్ కూడా ఉంది. బటర్ఫ్లై స్మార్ట్ ప్రైస్ వచ్చి 4000 అండ్ రైనో ప్లస్ వచ్చి 4500, జస్ట్ 500 డిఫరెన్స్ అంతే. దీనికి ఎల్జీ అల్ట్రాకి ప్రైసింగ్ చాలా తేడా ఉంది. బట్ నేను ఇందా చెప్పాను కదా, ఎల్జీ అల్ట్రాలో కోన్ షేప్డ్ స్టోన్ అండ్ 5 years వారంటీతో వస్తుంది. ఈ బటర్ఫ్లై అయితే 2 years వారంటీ ఉంది. ఇది కూడా చాలా బాగుంది, కాంపాక్ట్, దానికంటే కొంచెం కాంపాక్ట్ మోడల్ ఇది. అండ్ బ్యాటర్ కూడా బాగా వస్తున్నది. మీరు కంటిన్యూగా ఎక్కువ క్వాంటిటీలో బ్యాటర్ కావాలనుకుంటే ఎల్జీ అల్ట్రా గ్రైండ్ ప్లస్ ప్రిఫర్ చేయండి. అండ్ ఇది కూడా 150 watt మోటార్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్తోనే వస్తున్నది. ABS ప్లాస్టిక్ బాడీ, బాగుంది, బడ్జెట్ మోడల్. మామూలుగా ఏంటంటే ఈ వెట్ గ్రైండర్స్ క్లీన్ చేయడం కష్టం, ఎందుకంటే స్టోన్స్ ఉంటాయి కాబట్టి. స్మార్ట్ ఫింగర్ కంఫర్ట్ ప్లస్ అని ఇంకో వెట్ గ్రైండర్ కూడా నేను వాడి చూశాను, అది కూడా బాగుంది. దాని కాస్ట్ వచ్చి 8500. దాని స్పెషాలిటీ ఏంటంటే దాంట్లో ఒక ట్యాప్ లాగా ఉంది. ఆ ట్యాప్ ఓపెన్ చేస్తే బ్యాటరీ కలెక్షన్ అవుతున్నది. సో అది కొంచెం ఈ క్లీనింగ్ అనేది చాలా ఈజీ కంపేర్ టు బటర్ఫ్లై అండ్ ఎల్జీ అల్ట్రా మోడల్స్ కంపేర్ చేస్తే. ఈ స్మార్ట్ ఫింగర్స్ అనే దాంట్లో క్లీనింగ్ ఈజీ, ఎందుకంటే ట్యాప్ మోడల్ కదా, ట్యాప్తో మనం బ్యాటర్ కలెక్ట్ చేసుకొని జస్ట్ డ్రమ్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్మార్ట్ ఫింగర్ ప్లస్ అనేది కాంపాక్ట్ మోడల్, ఇలా స్ట్రైట్గా ఉంటుంది. మామూలుగా అన్ని హార్జెంటల్గా ఉంటాయి కదా, ఇది మటుకు ఇట్లా వర్టికల్ మోడల్, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. సో పర్ఫార్మెన్స్ విషయంలో అయితే ఫస్ట్ బాగుండేది ఎల్జీ అల్ట్రా గ్రైండ్ ప్లస్. తర్వాత ఈ 2 మోడల్స్ ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్. ఈ మోడల్స్ అన్నిటికీ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ డిస్క్రిప్షన్ ద్వారా పర్చేస్ చేస్తే నాకు కమిషన్ కూడా వస్తుంది. అప్పుడు నేను వేరే అప్లయన్సెస్ కొని మళ్ళీ వాటిని కూడా రివ్యూ చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో వాటర్ ప్యూరిఫైయర్స్, మిక్సర్ గ్రైండర్స్, జ్యూసర్స్ ఇలాంటివి అప్లయన్సెస్ అన్ని రివ్యూస్ ఉన్నాయి. ఇంకా వ్యాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ ఫ్రైయర్స్, టెలివిజన్స్ అలాంటివి కూడా చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.